వ్యవసాయ రంగంతో పాటు పౌల్ట్రీ, ఫిషరీస్ రంగంలో నానో టెక్నాలజీ ఉపయోగించడం వల్ల రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని బయో ఫ్యాక్టరీ ఎండీ ఎల్ఎన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయో ఫ్యాక్టర్ సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీ నానో టెక్నాలజీ విభాగం విద్యార్థులు వ్యవసాయ రంగంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉందని ప్రొఫెసర్ దివాకర్ దాస్ తెలిపారు. రైతులను శక్తివంతం చేసేందుకు, ప్రపంచ ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు నానో టెక్నాలజీ కీలకం కాబోతుందని తెలిపారు. నానో టెక్నాలజీ అడ్రస్ చేయగలిగిన ఏరియాస్ ఏంటి అంటే, ఫర్టిలైజర్ జనరల్గా బల్క్ యూసేజ్ జరుగుతూ ఉంది ఫార్మర్ లెవెల్లో. ఎప్పుడైతే ఇది నానో ఫర్టిలైజర్గా కన్వర్ట్ అయినప్పుడు బల్క్ యూసేజ్ తగ్గి, క్వాంటిటీ తగ్గి, దాని తాలూకు ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా కార్బన్ ఫుట్ ప్రింట్ ఎన్విరాన్మెంట్ మీద చాలా తక్కువ ఉంటుంది. తక్కువ రిసోర్స్తో ఎక్కువ యూటిలైజేషన్ వస్తుంది. ఇది ఫార్మర్కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. దీంతోపాటు బయోఫ్యాక్టరు, హెచ్యు కలిసి పనిచేయడంలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, బయోఫ్యాక్టర్ మేజర్గా బయోఫర్టిలైజర్ మీద పనిచేస్తుంది. ఇప్పటివరకు కెమికల్ రిడక్షన్లో ఉన్న నానో మెటీరియల్స్ని మేము మైక్రోబియల్ రిడక్షన్తో వర్క్ చేస్తున్నాం. సో ఈ కారణం మీద ఈ రెండిటి జాయింట్ వెంచర్ బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. A very exciting day for the school because we're going to enter signing an MOU with Biofactor, who are mostly into application of nanotechnology in agriculture sector. So as you all know, because of the rampant use of the pesticides, there are a lot of health issues coming up these days. I mean, the very purpose of this collaborative work is basically to develop smart pesticide delivery systems so that the efficiency improves. Similarly, if you use a lot of fertilizers, over usage of fertilizers also is not good for the health of the soil. So therefore, appropriate use of the fertilizers through this nanotechnology route basically will help in improving the efficiency of the agriculture. That is going to be very, very useful for the farmers. So that is the main purpose, so that we have better agriculture for the farmers. At the same time, we are able to use nanotechnology in an efficient way to improve the agriculture for the farmer. ఈరోజు ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగిందండి. ఇది మరి ముఖ్యంగా బయోఫ్యాక్టర్ అన్న కంపెనీ ఏదైతే బయో ఫర్టిలైజర్స్ మీద, బయో పెస్టిసైడ్స్ మీద ఇప్పటి వరకు ఉందో, తర్వాత నానో టెక్నాలజీ ఏదైతే ఈ మధ్యకాలంలో కొత్త కొత్త పొంతలు తొక్కుతుందో, వివిధ రంగాల్లోకి వెళ్తుందో, ఆ నానో టెక్నాలజీ మీద పనిచేయాలనే దిశగా ఆలోచిస్తున్నప్పుడు డాక్టర్ దివాకర్ దాస్ అలాగే వారి బృందం మాకు ఎంతగానో వాళ్ళ పరిశోధనలు ఉపయోగపడతాయని మేము భావించాము. సో ఈ నానో టెక్నాలజీ అన్నది బయోఫ్యాక్టర్ కంపెనీ యాక్చువల్గా అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, లార్జ్ యానిమల్స్, అలాగే బయో రెమిడియేషన్ వివిధ రంగాల్లో ఉండటం వలన ఈ నానో టెక్నాలజీని మనం ఎలా వినియోగించవచ్చు ఈ రంగాల్లో, మరి ముఖ్యంగా వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికంగా ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, కానీ వాళ్ళకి తగినటువంటి దిగుబడి రావటం లేదు. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది. ఏదైతే నేల ఉందో, నేల తల్లి ఆరోగ్యం ఉందో అది దెబ్బతింటుంది. ఈ ప్రిసిషన్ డెలివరీ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్న దాని మీద మేము విస్తృతంగా పరిశోధనలు జరపాలని, అది హెచ్సియుతో ఈ ఎంఓయు మాకు ఎంతగానో సహకరిస్తుందని ఒకటి ఆశిస్తున్నాము. అలాగే ఈ నానో టెక్నాలజీకి ఉన్న ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇవి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీని కూడా కలిగి ఉంటాయి. ఆ విధంగా కూడా మేము పరిశోధనలు జరపాలి వీళ్ళతో కలిసి అని మేము ఆలోచిస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ దివాకర్ దాస్ గారి బృందంతో మేము ఏర్పరచుకున్నామో, అది ఖచ్చితంగా బయోఫ్యాక్టర్కి, అలాగే డాక్టర్ దివాకర్ దాస్ గారికి, వారి బృందానికి, అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి, వీటిలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా జరిగే పరిశోధనల ద్వారా రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని, అలాగే ఏదైతే మనం ఇప్పుడు వరకు ఈ సాయిల్ హెల్త్, నేలతల్లి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నామో, అలాగే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నామో, అదంతా కూడా ఈ పరిశోధనల ద్వారా మనం తగ్గించవచ్చని,
ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో అది కూడా తగ్గించవచ్చు అని, వివిధ రంగాల్లో ఎంతవరకు మేము కొలాబరేటివ్గా ఎంతవరకు అయితే మేము పరిశోధనలు జరపగలుగుతామో మేము అది ఖచ్చితంగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మేము పూర్తిగా భావిస్తున్నాము.